తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలను జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానించుచున్నాను. గ్రంథములో నుండి ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 35వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచిరి. ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచిరి. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, పరలోకపు తండ్రి, మా మంచి బోధకుడవైన యేసు, నీకు వందనములయ్యా. ఇంకొకసారి నీ కృపాసనము చేరడానికి, నీ సన్నిధిలో నిలబడడానికి, నీ మాటలు పంచడానికి, నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తుతులు తండ్రి. ప్రభువా, ఎంతమంది అయితే టీవీ ద్వారా అయినా నీ మాటలు వింటున్నారో మా శ్రోతలను మీ పాదముల చెంత మీకు అప్పగించుకుంటూ వినగలిగినటువంటి చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని, బోధించగలిగినటువంటి మనస్సును, సంసిద్ధతను మాకు మా శ్రోతలకు ప్రసాదించుమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందున ప్రియమైనటువంటి శ్రోతలారా, ఈ ఉదంతము లూకాసు వార్తలో వ్రాయబడింది. ఆ గాడిద పిల్లను తీసుకొని వచ్చి తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా దారి పొడుగున వారి యొక్క బట్టలు పరచిరి. ఇదొక ప్రయాణం, ప్రభువు చేసిన ప్రయాణం. ప్రియమైన వారలారా, కొంతమందితో ప్రయాణం చేసినప్పుడు ఎన్నడూ మర్చిపోలేము. ఆ సంతోషము, ఆ ఆనందము, ఆ గౌరవము, ఇంకా చెప్పాలంటే ఎన్నడూ మర్చిపోలేము. అలాగే కొంతమందితో ప్రయాణం చేసినప్పుడు అవి ఏమీ ఉండవు. ఎందుకు ప్రయాణం చేశామా కలిసి వారితో అన్న బాధ వ్యక్తం చేస్తాం. అయితే ప్రభువుతో చేసినటువంటి ప్రయాణము ఎలా ఉంటుంది? ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభువుల వారు తిరిగినటువంటి ప్రాంతము 3 చిన్న ప్రాంతాలు. పాలస్తీనా దేశము చిన్న ప్రాంతము. ఆ ప్రాంతంలో 3 చిన్న ప్రాంతాలు ఉన్నాయి: గలిలయ, సమరయ, యూదయ. ఈ 3 ప్రాంతాలు చాలా చిన్న ప్రాంతాలు. ఆ 3 ప్రాంతాలు కలిపి ఎంత పొడవు ఉంటుందంటే కేవలము 130-140 కిలోమీటర్లు ఉండక యూదయ, సమరయ, గలిలయ. ఆయన చివరి 3.5 సంవత్సరము చేసినటువంటి సేవ, ఆయన ప్రయాణం చేసినటువంటి మార్గములు ఎన్నో ఉన్నాయి. చిన్న మార్గాలు, చిన్న ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఆయన సువార్త సేవ చేస్తూనే ఉన్నాడు ఆ ప్రాంతంలో. అయితే చాలా ప్రయాణాలు చేశాడు. అయితే ఎన్ని ప్రయాణాలు చేసినా ఆయన చేసిన చివరి ప్రయాణం మాత్రం చాలా ప్రాముఖ్యమైంది. చాలా ప్రాముఖ్యతను లేక ప్రాధాన్యతను సంతరించుకున్న ప్రయాణము చివరి ప్రయాణము. అది ఏ ప్రయాణం అంటే ఒలీవ కొండ నుంచి దిగి గాడిద మీద ప్రయాణం చేస్తూ యెరూషలేముకు వెళ్ళినటువంటి ప్రయాణము. చాలా ప్రయాణాలు చేశాడు ఆయన, కానీ ఈ ప్రయాణం మాత్రము చాలా ప్రాముఖ్యమైంది, జ్ఞాపకం ఉంచుకొనవలసినటువంటి ప్రయాణము. నా ప్రియమైనటువంటి శ్రోతలారా, ఒలీవ కొండ నుండి యెరూషలేము వరకు చేసినటువంటి ప్రయాణము క్రైస్తవులు ఎన్నడూ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరు కూడా మరిచిపోలేని ప్రయాణం అది. ఒలీవ కొండ నుంచి యెరూషలేము వరకు చేసినటువంటి ఈ చివరి ప్రయాణము. ఒలీవ కొండ. ఆ ఒలీవ కొండ నుంచి దిగిన వెంటనే అక్కడ 2 జంట గ్రామాలు ఉన్నాయి, బేతనియా, బేత్పగే. అక్కడ నుంచి యెరూషలేముకు వెళ్తుంది మార్గము. ఇది ఆయన యొక్క మార్గము. ఒలీవ కొండ చాలా ఇష్టమైనటువంటిది ఆయనకు. అనేక దినములు, అనేక రాత్రులు అక్కడ ఆయన గడిపాడు. చాలా ఇష్టమైనటువంటిది ఒలీవ కొండ. నా ప్రియమైనటువంటి వారలారా, క్రొత్త నిబంధనలో చాలా ప్రాధాన్యత కలిగింది. ఎందుకంటే ప్రభువుకు చాలా ఇష్టమైంది, ఆయన గడిపాడు చాలా. అంతేకాకుండా ఇది పాత నిబంధనలో కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలాగంటే అబ్షాలోమునకు భయపడి
దావీదు ఒలీవ కొండ ఎక్కుతాడండి. ఇది 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 30వ వచనంలో ఒలీవ కొండ యొక్క ప్రస్తావన అక్కడ కూడా చేయబడింది. మరలా నూతన నిబంధనలోకి వస్తే ప్రభువు అంతర్ధానమై పరలోకానికి వెళ్తున్నప్పుడు ఒలీవ కొండ నుంచే వెళ్ళిపోయాడండి. ఇది అపోస్తుల కార్యములలో వ్రాయబడినటువంటి సందర్భం. ఇంకా ఒలీవ కొండ యొక్క ప్రాధాన్యత ఏంటంటే, మరి ప్రభు రెండవసారి ఆయన దిగి వచ్చినప్పుడు ఒలీవ కొండ మీదనే దిగుతాడట. బైబిల్ గ్రంథం చెప్తుంది నాకు ప్రియమైనటువంటి వారలారా, ఒలీవ కొండకు అంత ప్రాధాన్యత ఉంది. ఈ ఒలీవ కొండ నూతన నిబంధనలో ఉంది, పాత నిబంధనలో కూడా ప్రస్తావించబడింది. యేసుతో సంబంధ బాంధవ్యము కలిగినటువంటి కొండ ఈ ఒలీవ కొండ. సరే, ఒలీవ కొండ నుంచి దిగిన వెంటనే అక్కడ 2 జంట గ్రామాలు ఉన్నాయి, బేతనియా, బేత్పగే. ఈ గ్రామాలంటే కూడా చాలా ఇష్టం ఆయనకు. ఈ బేతనీయ గ్రామంలోనే ఆయనకి ఇష్టమైన కుటుంబం, ఒక కుటుంబం ఉంది. మరియా, మార్తా, లాజరుల కుటుంబం అక్కడే ఉంది. అనేక సార్లు వెళ్ళారు ఆయన, అనేక సార్లు వారు ఆతిథ్యం ఇచ్చారు, అనేక సార్లు అక్కడ ఆయన సమయం గడిపాడు. అది బేతనీయ గ్రామము. సరే, ఇది ఇలా ఉండగా ఆ ఒలీవ కొండ మీద ఉన్నప్పుడు శిష్యులను పిలిచేమన్నాడంటే, మీరు కొండ దిగిన వెంటనే అక్కడ ఒక గ్రామం ఉంది, ఆ గ్రామము బయట ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, మీరు వెళ్ళి దాన్ని విప్పి తీసుకొని రండి. మీరు విప్పుతున్నప్పుడు ఎందుకు అని ఎవరైనా అడిగితే ఇది ప్రభువు కావాలి అని చెప్పండి, ఇది ప్రభువు కావాలి. ఈ ఉదంతం ఎక్కడ రాయబడిందంటే లూకాసు వార్త 19వ అధ్యాయము 29 నుంచి 31 వరకు చూద్దాం. ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులని 2 పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావాలనని చెప్పుడని చెప్పి వారిని పంపెను. చాలా ఖచ్చితంగా చెప్పారు. ఏమనంటే, దిగి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. మీరు ప్రవేశించగానే అక్కడ ఒక ఇంటి ముందు కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల ఉంటుంది, మీరు వెళ్ళండి, దాన్ని విప్పుకొని తీసుకొని రండి. విప్పుచున్నప్పుడు ఎవరైనా ఎందుకు దీన్ని విప్పుతున్నారని అడిగితే అది ప్రభువు కావాలని చెప్పండి, అంతే. వెళ్ళారు వాళ్ళు, అక్కడ మరి విప్పుతున్నారు, చూశారు, విప్పుతున్నారు, ఎందుకు అని అడిగారు. ప్రభు వాళ్ళు చెప్పినట్ల ఇది ప్రభువుకు కావాలి అన్నారు. వాళ్ళు ఏం అభ్యంతరం పెట్టలేదు, దాన్ని తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చారు. అంటే ఆయనకు ప్రయాణ సాధనంగా దేనిని ఎన్నుకున్నాడనగా ఒక గాడిదని ఎన్నుకున్నాడండి. ఆయన ప్రయాణ సాధనంగా దేని కోరకూడదు, దేన్నైనా కోరవచ్చు, కానీ ఆయన యొక్క మరి ఎన్నిక ఎలా ఉందంటే ఓ గాడిద. దేవుని యొక్క ఎన్నికలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి, చాలా వింతగా ఉంటాయి, చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. నా ప్రియమైన వారారా, ఒక గాడిదని ఎన్నుకుంటాడండి. ఏ పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఏలియాకు ఆహారము పెట్టడానికి, ఆహారము పంపించడానికి దేవుడు ఒక కాకిని ఎన్నుకొని కాకికి ఆజ్ఞ ఇచ్చాడండి. మరి యోనాను ఆ నావికులు సముద్రములో వేసినప్పుడు యోనాను రక్షించడానికి దేవుడు ఒక చేపను ఎన్నుకొని ఆ చేపకు ఆజ్ఞ ఇస్తాడు, వెళ్ళు, నా భక్తుడైనటువంటి యోనా ఆ సముద్రంలో పడ్డాడు, వెళ్ళి మింగేసేయి, 3 దినాల తర్వాత వెళ్ళి ఆ ఒడ్డున కక్కేసేయి, జాగ్రత్త సుమా, నమలకూడదు, మింగకూడదు అని ఆజ్ఞ ఇచ్చి ఉంటాడేమో కానీ ఇంతకీ వెళ్ళింది, మింగింది, పొట్టలో ఉన్నాడు. 3 దినాల తర్వాత గట్టున కక్కి వేసింది. దేవుని ఎన్నిక చూశారా? కాకులను ఎన్నుకున్నాడు, చేపను ఎన్నుకున్నాడు. మరి ప్రభువుల వారైతే ఉపమానంగా చెప్పడానికి గొర్రెలను ఎన్నుకున్నాడు. బిలాము అనే ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఒక గాడిదను ఎన్నుకున్నాడండి. పాత నిబంధన గ్రంథంలో బిలాము అనే ప్రవక్తకు పాఠం చెప్పడానికి, బుద్ధి చెప్పడానికి, గద్దించడానికి దేవుడు ఒక గాడిదను ఎన్నుకున్నాడండి. ఎప్పుడు దేనిని ప్రభువు ఎన్నుకుంటాడో మనకు తెలియదు, కానీ ఆయన ఎన్నికలు చాలా చిత్రంగా ఉంటాయి, చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి ఆయన యొక్క ఎన్నికలు. నా ప్రియమైన వారలారా, అయితే ఇక్కడ కూడా ప్రభువు దేన్ని ఎన్నుకున్నాడు? ఒక గాడిదని ఎన్నుకున్నాడండి. ఒక గాడిదని ఎన్నుకున్నాడండి. విలువగలదా? లేదండి, పెద్ద విలువ లేదు. యుద్ధంలో ఉపయోగించేదా? ప్రయాణానికి ఉపయోగించుకుంటారా? లేకపోతే ఇంకా ప్రాముఖ్యమైన దానికి ఉపయోగించుకుంటారా? లేదు.
నా ప్రియమైనటువంటి వారలారా, ఈ విధంగా ఒక గాడిదను ఆయన ఎన్నుకుంటాడు. ఆ తర్వాత ప్రభు చెప్పినట్టుగా తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని శుభ్రం చేశారు. దాని మీద చక్కగా మరి బట్టలు పరిచారు. గాడిద మీద బట్టలు పరిచిన తర్వాత మరి ఏ ప్రభువుల వారిని దాని మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత వారు గాడిద ప్రక్కన వెంట ఉండి మరి దాన్ని తోలుకుంటూ మరి యెరూషలేముకు ప్రయాణం సాగించారు. గాడిద ఎక్కడుంది? ప్రయాణంలో ఉంది. గాడిద మీద ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. అలంకరించబడింది, శుభ్రం చేయబడింది, అలంకరించబడింది. బట్టలు దాని మీద పరిచారు. ప్రభువుని దాని మీద కూర్చోబెట్టారు. వెళ్తున్నారు ప్రభువుల వారు ప్రయాణం చేస్తూ. చూసారా నా ప్రియమైన వారలారా, అక్కడ ప్రభువు వెళ్తూ ఉంటే దారి పొడుగున బట్టలు పరిచారు. దారి పొడుగున బట్టలు పరిచారు. ఆ బట్టల మీద గాడిద నడుస్తూ వెళ్తుందండి. గాడిద నడుస్తూ వెళ్తుంది. దాని మీద ప్రభువుల వారు ఉన్నారు. యేసు దాని మీద ఉన్నాడండి. యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించిన తర్వాత యెరూషలేము ప్రజలు యేసును కొనియాడారు, ఘనపరిచారు, కీర్తించారు. దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, ప్రభువు నామమున వచ్చువాడు స్తుతించబడునుగా కానీ కేకలు వేశారు, కీర్తించారు, ఘనపరిచారు. అంతేకాకుండా ఆయన వస్తూ ఉంటే ఖర్జూర మట్టలు పట్టుకొని వింజామరలు వీశారు ఆయనకు. మనలో మాట ప్రభువుల వారికే కాదు, గాడిద కూడా వీచారండి. చూడండి, మరి బట్టలు పరిస్తే, దారి మీద బట్టలు పరిస్తే గౌరవము, చాలా గౌరవము కదా. చూసారా గాడిదను, కట్టబడిన గాడిద అది. ఏ మనుష్యుడు దాని మీద కూర్చోలేదు, ఒక క్రమశిక్షణకు గుర్తు. ఏ మనుష్యుడు దాని మీద కూర్చోలేదు అంటే పవిత్రతకు గుర్తు. అది ప్రభువు కావాలి. ప్రభువు కోరుకున్నాడు. తీసుకొచ్చారు, శుభ్రం చేశారు, బట్టలు పరిచారు, దాన్ని వేశారు. ప్రభువులు కూర్చున్నారు, వెళ్తూ ఉంటే ఆ దారి పొడుగున బట్టలు పరిచారు. ఆ బట్టల మీద గాడిద నడుస్తుంది. గాడిద మీద ప్రభువు ఉన్నాడు. ప్రభువులు వారు వస్తుంటే స్తుతించారు, కీర్తించారు, ఘనపరిచారు, మహిమపరిచారు. ఆ తరువాత ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయనకు వింజామరలు వీచారు. బాగుంది. ప్రభువుకే కాదు, గౌరవము ఘనత ఎవరికి కూడా దక్కింది? గాడిదకు కూడా దక్కిందండి. గాడిదకు కూడా దక్కిందండి. ఎంత గొప్ప విషయం అండి, ఎంత మంచి విషయము, ఎంత మంచి. ఎందుకని శుభ్రం చేశారు? ఎందుకని బట్టలు పరిచారు? ఎందుకని ఆయన కూర్చోబెట్టారు? ఎందుకని దారి పొడుగున బట్టలు పరిచారు? ఎందుకని అది బట్టల మీద నడుస్తుంది? మాసిన బట్టలు మోయడానికి ఉపయోగించబడే గాడిద మరి శుభ్రపరచబడినటువంటి బట్టలు పరిస్తే దాని మీద నడుస్తూ ఉంది. కారణం ఏంటంటే దానికి అంత విలువ ఎందుకు ఇవ్వబడిందంటే దాని మీద ప్రయాణం చేయుచున్న వారు ఎవరనగా ప్రభువుల వారు. దాని మీద ప్రయాణం చేస్తున్నటువంటి వారు ఎవరు? ప్రభువుల వారు. అందువలన దానికి అంత గౌరవము, అంత విలువ వచ్చింది. అంత గౌరవము, అంత విలువ వచ్చింది. నా ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభువును కలిగి ఉన్నందున, యేసు ప్రభువును మోస్తున్నందువలన, యేసు ప్రభువుతో ప్రయాణం చేస్తున్నందువలన ఆ గాడిదకు అంత విలువ, అంత గౌరవం వచ్చింది. ఒకవేళ ప్రభువు దాని మీద లేకపోయినట్లయితే దాన్ని శుభ్రపరిచేవారు కాదు, బట్టలు వేసేవారు కాదు, బట్టలు పరిచేవారు కాదు, బట్టల మీద నడిచేది కాదు. ఆ గౌరవము, ఆ ఘనత, ఆ విలువ దానికి దక్కి ఉండేది కాదు. యేసుతో ప్రయాణము, యేసును కలిగిన ప్రయాణము, యేసును మోస్తున్నటువంటి ప్రయాణము ఎంత విలువ తెచ్చిందో ఆ గాడిదకు. నిజమే కదా ప్రియులారా? ఒకసారి అమెరికా ప్రజలు బిల్లీ గ్రేహం గారి దగ్గరికి వెళ్ళారట. చాలామంది క్రైస్తవ నాయకులు బిల్లీ గ్రేహం గారి దగ్గరికి వెళ్ళారట. బిల్లీ గ్రేహం గారు నవీన ప్రపంచ అపోస్తలుడైన అంత గొప్ప దైవజనుడు. చాలామంది ఆయా దేశాల నుంచి వచ్చారు. అమెరికాలో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు కూడా ఆయన దగ్గరికి వచ్చి అడిగారంట. ఏమనంటే, అయ్యా మీరు అమెరికన్ సిటిజన్ కదా, అమెరికాలో పోటీ చేయండి ఎన్నికల్లో. అమెరికన్ ప్రెసిడెంట్గా మీరు తప్పనిసరిగా గెలుస్తారు. గెలిచినట్లయితే అమెరికన్ ప్రెసిడెంట్, వైట్ హౌస్ ప్రెసిడెంట్ అంటే ఎంత గొప్పతనమో, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అప్పుడు అమెరికా దేశమునే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో కూడా స్వార్థ సేవ చేయవచ్చు. అన్ని దేశాలలో ప్రభువుని గురించి చాటించవచ్చు కదా. మీరు చేయండి, పోటీ చేయండి, గెలుస్తారు మీరు. తప్పనిసరిగా ఈ ప్రపంచవ్యాప్త సువార్తను మీరు చేయవచ్చు అన్నప్పుడు ఆయన అన్న జవాబు ఏంటంటే, ప్రియమైనటువంటి వారలారా, నేను అమెరికా ప్రెసిడెంట్గా పోటీ చేయను, అమెరికన్ ప్రెసిడెంట్గా వైట్ హౌస్లో కూర్చోను,
అమెరికన్ ప్రెసిడెంట్గా మరి అమెరికా దేశాన్ని పరిపాలించడం నాకు ఇష్టం లేదు. అయితే నాకు ఏది ఇష్టం అంటే యేసు ప్రభు ఎక్కినటువంటి గాడిదలాగా ఉండడం నాకు చాలా ఇష్టము అని చెప్పేసి అన్నాడట. చూశారా ఎంత గొప్ప అభిప్రాయం ఉందో ఆయనకు, ఎంత గొప్ప ఉద్దేశం ఉందో ఆయనకు. యేసు ప్రభువును మోసే గాడిదలాగా ఉంటానే కానీ అమెరికా దేశాన్ని పరిపాలించే లేదా ప్రపంచ సువార్థీకరణ చేయగలిగినటువంటి స్తోమత కలిగినటువంటి మరి అమెరికన్ ప్రెసిడెంట్గా నేను ఎంత మాత్రము ఉండటం నాకు ఇష్టము లేదు. ప్రభువును మోస్తాను, ప్రభు సేవ చేస్తాను, ప్రభువును మోయడానికి నేను ఓ గాడిదలాగా ఉంటానని చెప్తాడు. ఎంత గొప్ప అభిప్రాయము, ఎంత మంచి అభిప్రాయము. నా ప్రియమైన వారలారా, యేసుతో ప్రయాణము ఎంత విలువ ఇచ్చింది ఆ గాడిదకు. ఇంకొక ప్రయాణము చూద్దాం, మరొక ప్రయాణము. లూకాసు వార్త 23వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. లూకాసు వార్త 23వ అధ్యాయము 26వ వచనము. వారాయనను తీసుకొని పోవుచుండగా పల్లెటూరి నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకరిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద పెట్టిరి. ఇది సిలువ సందర్భము. ప్రభువును పట్టుకొచ్చారు, చాలా హింసించారు, భయంకరంగా ఆయనను చిత్రహింస చేశారు, కొట్టారు. ఆ తర్వాత పిడిగుద్దులు గుద్దారు, శరీరమంతా గ్రంథులు కట్టింది, కొరడా దెబ్బలు కొట్టారు, రక్తసిక్తమైపోయింది. ఆ తర్వాత ఆయన తల మీద ముళ్ళ కిరీటము కొట్టారు. తర్వాత మరి సిలువ వేయడానికి ఆ గొల్గొతా కొండ మీదకి తీసుకొని వెళ్తున్నారు. అయితే సిలువ ఎవరైతే వేయబడతారో ఆ వ్యక్తి తన సిలువను మోసుకొని వెళ్ళాలి. అది ఓ నిబంధన, అది సాంప్రదాయము. ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పిదస్తుడు ఏ సిలువ మీదనైతే సిలువ వేయబడుతున్నాడో ఆ సిలువను మోసుకొని వెళ్ళాలి. అయితే ఇక్కడ ఆ ప్రయాణంలో అక్కడే ఒక వ్యక్తి నడుస్తూ వెళ్తున్నాడు, ప్రక్కనే నడుస్తూ వెళ్తున్నాడు. సైనికులు, అధికారులు, పరిసయ్యులు, శాస్త్రులు ఇంకా వీరందరూ కూడాను మరి యేసును తీసుకొని వెళ్తున్నారు. యేసు సిలువను మోస్తూ వెళ్తున్నాడు. చాలామంది, అది పస్కా పండుగ సమయం కాబట్టి యూదయ, గలిలయ, సమరయ ప్రాంతం నుంచి ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో అందరూ కూడా యెరూషలేము పట్టణానికి వచ్చారు. ఆ సందర్భంలోనే ప్రభు వారి యొక్క సిలువ కార్యక్రమం లేక ప్రభు వారిని సిలువ వేయటం జరిగింది. అప్పుడు బాధతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు, శక్తిహీనమైపోయింది, రక్తమంతా కారిపోయింది. అయ్యో, ప్రభు యొక్క పరిస్థితి చూసినట్లయితే నిజంగా ఎంత దయనీయంగా ఉందో, ఎంత బాధకరంగా ఉందో. ఆ పడుతూ లేస్తూ ఆ సిలువను మోసుకుంటూ వెళ్తున్న సమయంలో భారమైందేమో. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, కురేనీయుడైన సీమోను. అంటే కురేని అనే ప్రాంతమునకు చెందినవాడు, లేదా కురేని అనే గ్రామమునకు చెందినవాడు. ఈ కురేనియా అనే ప్రాంతంలో కురేని అనే గ్రామమునకు చెందినవాడు. ఈ కురేనియా ప్రాంతం ఎక్కడుందంటే ఈజిప్ట్ దేశంలో లేక ఐగుప్తు దేశంలో ఉత్తరమున పైభాగమున ఉన్నటువంటి చిన్న పీఠభూమి కురేనియా. కురేని అనే గ్రామములో చెందినటువంటి వ్యక్తి. నా ప్రియమైనటువంటి వారలారా, అక్కడ కూడా యూదులు ఉన్నారట. మరి పాత నిబంధన గ్రంథములో మరి రాజుల కాలంలో మరి అక్కడి నుంచి చెదరిపోతారు యూదులందరూ ఇతర దేశాలకు. చెదరిపోయినప్పుడు అలా చెదరిపోయినట్టు యూదులే కొందరు కురేనియా దేశంలో కురేని గ్రామంలో ఉన్నారట. అది అపోస్తుల కార్యములలో మీరు ఉన్నట్లుగా మనము తెలుసుకోగలము. కురేనియా దేశంలో ఉన్నారు. వారు కూడా ఈ పస్కా పండుగ సందర్భంలో ఆచరించడానికి, పస్కా పండుగలో పాల్గొనడానికి, పస్కా పండుగను ఆచరించడానికి మరి యెరూషలేముకు వస్తారు. ఆ వచ్చినటువంటి వ్యక్తులలో ఒకడు కురేనియా దేశస్థుడైనటువంటి కురేనీయుడైనటువంటి సీమోను. నా ప్రియమైన వారలారా, ఎంత ఆశతో అంత దూరం నుంచి వచ్చాడో యెరూషలేములో పస్కా పండుగలో పాల్గొనడానికి. నా ప్రియమైన వారలారా, చూడండి, అక్కడ సమాజ మందిరాలు ఏర్పాటు చేసుకున్నారు. అయినప్పటికీ కూడా వారు పండుగ చేసుకోవడానికి యెరూషలేముకు వచ్చేవారని చరిత్ర చెప్తూ ఉంది. మరి బైబిల్ గ్రంథంలో కూడా ఇది నిజమే. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 2వ వచనంలో కురేనియా దేశంలో కురేని ప్రాంతంలో యూదులు చెల్లాచెదరైపోయి ఉన్నారనే సత్యము ఈ అపోస్తుల కార్యంలో కూడా అది రాయబడింది. నా ప్రియమైనటువంటి వారలారా, ఏది ఏమైతేనేమి పస్కా పండుగ సమయంలో అక్కడికి వచ్చాడు. యేసును సిలువ వేయడానికి గొల్గొతా కొండకు తీసుకొని వెళ్ళిపోతున్న సమయంలో కురేనీయుడైన సీమోను ఆ ప్రయాణములో ఆ ప్రక్కనే వస్తూ ఉన్నాడు. వస్తున్నప్పుడు గమనించినటువంటి మరి ప్రభువు అలసిపోయాడు, పడిపోతాడేమో అన్న పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేశారంటే
సైనికులు ఆ పక్కనే ఉన్నటువంటి కురేనీయుడైన సీమోను నువ్వు పట్టుకొని వచ్చి ఇదిగో ఈ సిలువ మోయమని చెప్పేసి ప్రభువు మోస్తున్నటువంటి సిలువను అతని మీద పెడతారండి. సిలువను అతని మీద పెడతారు. ప్రియమైనటువంటి వారలారా, అతనిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద పెట్టిరి. అది చూసారా, నిజమే భారమైంది. అయితే ఎంత గొప్ప భాగ్యము, ఎంత ధన్యత! ప్రభువు మోసినటువంటి సిలువ, ఏ సిలువ మీదనైతే ప్రభువు సిలువ వేయబడుతున్నాడో ఆ సిలువను మరి కురేనీయుడైన సీమోను మోయడానికి ఎంత గొప్ప భాగ్యము లభించిందండి, ఎంత గొప్ప ధన్యత లభించిందండి. ఎంత ధన్యుడు, ఎంత భాగ్యవంతుడు! నా ప్రియమైనటువంటి వారలారా, నన్ను వెంబడించాలంటే, ఎవడైనా నన్ను వెంబడించాలంటే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ప్రభువులు వారు చెప్పారు. ఎవరైనా నన్ను వెంబడించాలంటే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. కానీ ఇక్కడ ఎంత గొప్ప భాగ్యం అంటే, తన సిలువ కాదు కదా, ఈ కురేనీయుడైన సీమోను యేసు ప్రభువుల వారి యొక్క సిలువను ఎత్తుకునే భాగ్యము లభించింది. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము! ఇది మనం ప్రతి గుడ్ ఫ్రైడే సందర్భంలో కానీ లేకపోతే ఈ లెంట్ దినాల్లో కానీ ఖచ్చితంగా మనం ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. ఎంత ధన్యుడు, ఎంత భాగ్యవంతుడు, ఎంత ప్రాధాన్యత పొందినటువంటి వ్యక్తి ఈ కురేనీయుడైన సీమోను. చూసారా, ఒకవేళ ఒక చిన్న మరలా కొంచెం వెనక్కి వెళ్దాం. ప్రభు ఉంటే విలువ కలిగిందా గాడిదకు? ప్రభు లేకపోతే విలువ కలిగిందా? ప్రభు ఉన్నందువలన కలిగింది. సిలువను ఎత్తుకున్నందువలన కురేనీయుడైన సీమోనుకి గొప్పతనము, భాగ్యము, ధన్యత లభించింది. ఒకవేళ తర్వాత ఎప్పుడైనా సరే కురేనీయుడైన సీమోను ఒక సిలువర్ చేయించుకొని ఆ గొల్గొతా మార్గంలోనే సిలువ ఎత్తుకొని వెళ్తున్నాడు అనుకోండి, చూడ్డానికి సంతోషపడతారా? చూడ్డానికి ఆనందపడతారా? అయ్యో ఎంత గొప్పవాడి నువ్వు అని చెప్పేసి గౌరవిస్తారా? కురేనీయుడైన సీమోను ఎంత మాత్రమూ గౌరవించరు. ఎప్పుడు గౌరవించారు? యేసు ప్రభువు యొక్క సిలువను మోసినప్పుడు గౌరవం ఉంది, ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది, ధన్యత ఉంది. కానీ మరొకరు సిలువ ఎత్తుకొని లేదా వేరొక సిలువ వేరొక సందర్భంలో ఎత్తుకున్నప్పుడు ఎంత మాత్రం కురేనీయుడైన సీమోనుకు గౌరవము దక్కి ఉండేది కాదు, భాగ్యము దక్కి ఉండేది కాదు. మరి గాడిద దగ్గరికి వెళ్దాం. మరి ఒకానొక దినాన అదే గాడిద యెరూషలేములోకి వెళ్తుంది అనుకుందాం. ఒకానొక దినాన అదే గాడిద యెరూషలేములోకి వెళ్తుంది. ఆ యెరూషలేములోకి ప్రయాణం చేస్తూ యెరూషలేము పట్టణం లోపలికి వచ్చిన తర్వాత అక్కడ నిలబడి, ఓ యెరూషలేము వాసులారా, రండి రండి రండి, నన్ను చూశారా, చూసి గుర్తుపట్టారా? నేను ప్రభువు వస్తున్నప్పుడు ఆయనను మోసుకుంటూ యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు మీరందరూ నన్ను గౌరవించారు, బట్టలు పరిచారు, బట్టల మీద నడిచాను. అంతేకాకుండా ఖర్జూర మట్టలు యేసుకు నాకు కూడా విసిరారు. ఇప్పుడు రండి, బట్టలు పరవండి, ఖర్జూర మట్టలు విసిరండి, నేను నడుస్తాను, నేను వస్తాను అని చెప్పేసి అంటే ఎవరైనా గౌరవిస్తారా? బట్టలు పరుస్తారా? వింజామరలు వీస్తారా? గౌరవిస్తారా? సన్మానిస్తారా? లేదు, గౌరవించరు, సన్మానించరు. అయితే ఎప్పుడు సన్మానించారు వాళ్ళు? ఎప్పుడు సన్మానిస్తారు? యేసు ఉంటే, యేసు కలిగి ఉంటే, యేసు ప్రయాణం చేస్తే, యేసును మోస్తే విలువ ఉంది, గౌరవం ఉంది. లేకపోతే ఎంత మాత్రము గౌరవం, విలువ ఉండదు. నా ప్రియమైనటువంటి వారలారా, చూచారా? యేసుతో ప్రయాణము ఎంత విలువను, ఎంత గౌరవాన్ని, ఎంత భాగ్యాన్ని, ఎంత సంతోషాన్ని ఇచ్చిందో. ఇంకొక ప్రయాణము నా ప్రియమైన వారలారా, ఇంకొక ప్రయాణం. సిలువలోనే ఇంకొకరు ప్రయాణం చేశారు యేసుతో పాటు. ఎవరు? ఇద్దరు దొంగలు. వారు కూడా ఆ గొల్గొతా కొండ మీద యేసు ప్రభువుతో పాటు సిలువ వేయబడడానికి వారి యొక్క సిలువలను కూడా మోసుకొని వెళ్తున్నారు. ఈ మార్గము ఎలాంటిది? పాపి పరివర్తన చెందిన మార్గము. ఒక పాపి పరివర్తన చెందిన మార్గము, క్షమాపణ పొందిన మార్గము, క్షమాభిక్ష పెట్టబడినటువంటి మార్గము, పరలోకమునకు చేర్చబడినటువంటి మార్గము ఈ సిలువ ప్రయాణము, ఆ కొద్ది ప్రయాణము. అది వారి జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభువును చూస్తున్నారు వారు. ఆయన ప్రయాణం చేస్తున్నాడు సిలువ మోసుకుంటూ, వీరు ప్రయాణం చేస్తున్నారు సిలువ మోసుకుంటూ. ప్రయాణములో మరి వారి యొక్క గమ్యము గొల్గొతాకు వెళ్ళాలి. అక్కడ వారు మోసినటువంటి సిలువలను పాతి దాని మీద వారిని సిలువ వేస్తారు. అయితే పరిస్థితి ఏంటంటే, వారిరువురు కూడా ప్రభువును చూస్తున్నారు, గమనిస్తున్నారు, మోసుకుంటూ వెళ్తున్నారు. యేసు హింసించబడ్డాడు, హేళన చేయబడ్డాడు,
అపహసించబడ్డారు, దెబ్బలు కొట్టారు, అవమానపరిచారు, హేళన చేశారు, దుర్భాషలాడారు, ధృవీకరించారు ఆయన్ను. అన్నిటినీ సహనముతో ఆయన భరించాడు, సహించాడండి. ఎవరు భరించలేరు, సహించాడు ఆయన. శరీరం అంతా రక్తసిక్తమైపోయింది, బాధపడుతున్నాడు, రక్తం కారిపోతూ ఉంది, సిలువను మోస్తూ ఉన్నాడు. వీళ్ళు కూడా సిలువను మోస్తూ ఆయన వెంట ఆ ప్రయాణంలో యేసు వెంట వెళ్ళారు. సరే, అక్కడ సిలువ వేసేటప్పుడు హేళన చేశారు, వాడు వీడు అని తృణీకరించారు. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, అప్పుడు మేము నమ్ముతాం అని చెప్పేసి తృణీకరించారు. దారిని పోయేవారు కూడాను ఆయనను హేళన చేశారు, అపహసించారు, చిన్న చూపు చూశారు, లెక్క లేకుండా మాట్లాడారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. ప్రయాణంలోనూ సిలువ ప్రక్కన బహుశా కొన్ని గంటల ప్రయాణం అయి ఉంటుందేమో, ఆయన్ను తీసుకొని వెళ్ళడము, గోల్గొతా మీదకి తీసుకొని పోవడానికి కొన్ని గంటలు, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు మనకైతే తెలియదు. కానీ మరి చరిత్రలో ఆ సమయం అంత ఖచ్చితంగా వ్రాయబడలేదు. ఏది ఏమైనా సరే కొన్ని గంటలు ఆయనతో ప్రయాణం చేశారు, ఆయనను గమనించారు, ఆయనను చూచారు. ఆయన బాధ వేదన ఎలా సహించాడో, ఎలా భరించాడో చూచిన తర్వాత అందులో ఒక దొంగ ఏమన్నాడంటే, యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ముందేమో ఇద్దరు అన్నారు, ఇద్దరు కూడాను, నువ్వు రక్షించుకో, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పేసి అంటారు. కానీ కొంచెం సేపు ఉన్న తర్వాత అందులో ఒక దొంగ ఏమనంటే మనసు మారింది, పశ్చాత్తాపడ్డాడు, ప్రభువును అంగీకరించాడు, నిజంగా ఆయన దేవుని కుమారుడు అని చెప్పేసి గమనించినటువంటి యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. యేసు అంటాడు, అంటే యేసు అనగా రక్షకుడు అని అర్థం. నువ్వు రక్షకుడివి, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు ఆయనకు రాజ్యం ఉందని, ఆ రాజ్యంలోకి ఆయన వస్తాడని గుర్తించాడు, గమనించాడు. అప్పుడు నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమని? నేను ఒక దొంగనని, నీతో పాటు ప్రయాణం చేశానని, నీతో పాటు సిలువ వేయబడినానని, నేను ఒక పాపినని నన్ను జ్ఞాపకం చేసుకోయా అని చెప్పేసి అడిగాడు. ఎంత భావగర్భితమైనటువంటి ప్రార్థన, విజ్ఞాపన. వెంటనే అంటాడు, యేసు అంటాడు ఏమనంటే, నేడు నీవు నాతో పరదైసులో ఉందు అని చెప్పేసి అంటాడండి. చూసారా ఈ ప్రయాణము ఎంత ప్రాముఖ్యత అతనికి అంటే, సిలువలో ఆ దొంగకు ఎంత ప్రాముఖ్యం అంటే, మారిన మార్గము, పశ్చాత్తాప మార్గము, క్షమాపణ మార్గము, చివరికి పరలోకమునందు చేర్చబడినటువంటి ప్రయాణం మార్గము ఆయనది. ఒకవేళ మరి యేసుతో ప్రయాణం చేసి ఉండకపోతే ఆ పరివర్తన వచ్చి ఉండేది కాదు, క్షమాపణ పొంది ఉండేవాడు కాదు, పరలోకంలో చేర్చుకొనబడి ఉండేవాడు కాదు ఎంత మాత్రము. ప్రియమైన వారలారా, యేసుతో ప్రయాణము ఎంత గొప్పది, యేసుతో ప్రయాణం ఎంత మంచిది, యేసుతో ప్రయాణం ఎంత విలువ ఇస్తుంది, యేసుతో ప్రయాణం ఎంత గౌరవం ఇస్తుంది. యేసుతో ప్రయాణము చూసారా, గాడిదకు విలువ ఇచ్చింది. చరిత్రలో గొప్ప భాగ్యవంతుడు అనిపించుకున్నాడు కురేన్యుడైన సీమోను. అంతేకాకుండా శిలువ మీద దొంగ సరాసరి పరలోక రాజ్యాన్ని పొందగలిగాడు. యేసుతో ప్రయాణము చేద్దామా నా ప్రియమైన వారలారా? ఆయనతో ప్రయాణం చేయాలి, ఆయనతో ప్రయాణం చేయాలి. ఆయన తలంపులతో, ఆయన మాటలతో, ఆయన కార్యములతో, ఆయన సాక్ష్యంతో, ఆయన ప్రార్థనతో మరి జీవించినట్లయితే ఆయనతో ప్రయాణం చేసిన వాళ్ళం అవుతాము. ఆయనతో ప్రయాణం చేయడానికి నిర్ణయించుకుందామా? ముందుకు వెళ్దాం, ప్రార్థన చేద్దాం. ప్రియమైన వారలారా, ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగోయ్యా, మరి చిన్న వ్యక్తులను చిన్న ఉదాహరణలతో ప్రభువా మీరు వ్రాయించి మాకు బోధించి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా శ్రోతల కొరకై విజ్ఞాపన చేస్తున్నాం ప్రభువా. నాయన, నీతో కలిసి ప్రయాణం చేయాలి. నీతో ప్రయాణము విలువ తెస్తుంది, గౌరవం తెస్తుంది, పశ్చాత్తాపము కలుగజేస్తుంది, క్షమాపణ పొందినట్లు చేస్తుంది, పరలోక రాజ్యమునకే చేరడానికి అవకాశం ఇస్తుందయ్యా. అట్టి ప్రయాణం చేయడానికి మా శ్రోతలను, మమ్మలను సిద్ధపరచమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప అనుగ్రహించబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.